వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ చికిత్స అనంతరం కోలుకున్నాడు. కుమారుడు గాయపడిన విషయం తెలిసిన వెంటనే పవన్ సింగపూర్ వెళ్లారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మార్క్ శంకర్ కోలుకోవడంతో అతనితో కలిసి హైదరాబాద్ కి పయనమయ్యారు. ఈ ఉదయం భార్య అన్నా లెజినోవా మార్క్ శంకర్ తో కలిసి పవన్ శంషాబాద్ కి చేరుకున్నారు. కుమారుడిని ఎత్తుకుని విమానాశ్రయం నుంచి పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ చికిత్స అనంతరం కోలుకున్నాడు. కుమారుడు గాయపడిన విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ సింగపూర్ కు వెళ్లారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మార్క్ శంకర్ కోలుకోవడంతో అతనితో కలిసి హైదరాబాద్ కి పయనమయ్యారు. ఈ ఉదయం భార్య అన్నా లెజినోవా మార్క్ శంకర్ తో కలిసి పవన్ కళ్యాణ్ శంషాబాద్ చేరుకున్నారు. కుమారుడిని ఎత్తుకుని విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.